ప్రార్థన చేద్దాం ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ యొక్క జీవ గ్రంథములో నుండి కొన్ని మాటలు ధ్యానించడానికి మేము సిద్ధపడి ఉండగా మాతో మాట్లాడి అనేక మంది జీవితాలను వెలిగించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు గణనామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, జీవ గ్రంథములో నుండి కొన్ని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం. 95వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందామండి. రండి, నమస్కారం చేసి సాగిలా పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రియులారా, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని వాక్యం దగ్గరకు అనేక మంది ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, ఉద్యోగపరమైన, సంతాన విషయాలలో అనేకమైన భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాల కొరకై రావడానికి ఆశను, ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. లేఖనము ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది, కేవలము దేవునిని ఆరాధించడానికి రావాలి. ఎందుకనగా తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనలను తన పోలికలోని నిర్మాణం చేశారు. ఈ భూమి మీద మన జీవితం ఎలా ఉండాలో, ఏ రీతిగా నడుచుకోవాలో, ఎలాంటి క్రమములో ఉండాలో దేవుడు మనకు వాక్యము ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఘనమైన, బలమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉన్నారు. దేవుడు ఎంత మహోన్నతుడో, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో ఎరిగి, దేవుడు దినదినము దేవుని యొక్క కరుణ కనికరమును మన ఎడల చూపిస్తున్నప్పుడు కృతజ్ఞతగా దేవుని యొద్ద నుండి పొందుతున్నటువంటి ప్రతి మేలుకు, ప్రతి ఆశీర్వాదమునకు ప్రతిగా మనము దేవునిని ఆరాధించాలి. ఎక్కువగా చాలా మంది ప్రార్థిస్తూ ఉంటాం. మనం ప్రార్థించడం మంచిదే, కానీ దేవుణ్ణి ఆరాధించడంలో దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని కార్యాలు, మన ఎడల దేవుడు కనబరిచినటువంటి ప్రేమ, కరుణ, కనికరము, దయ, వాత్సల్యత, అనేకమైన వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనము ఆరాధించాలి తప్ప మనం ఎక్కువగా ఆరాధించడం కంటే కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి, వాక్యం దగ్గరికి ఎక్కువగా మనము ఎలాంటి మనసుతో రావాలంటే, నేను నా ప్రభువుని ఆరాధించాలి అనే ఆలోచనతో రావాలని వాక్యము ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. మరొక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. భక్తులైన వారికి, ప్రార్థన చేస్తున్న వారికి హృదయంలో, ప్రయత్నాలలో, పనుల్లో అనేక సందేహాలు కలిగి ఉంటాం. కుటుంబ వ్యవస్థలో కానీ, తోటి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు కానీ వెంటనే ఏ వ్యక్తిని కూడా మనం నమ్మి అంగీకరించలేం. దేవుని మాటల విషయంలో ప్రత్యేకంగా అనేక ఉపదేశాలు వింటాం, కానీ ప్రియులారా, అవి మన జీవితంలో దేవుడు జరిగిస్తారని, ఆ ఉపదేశాల ద్వారా దేవుడు మనలను బలపరుస్తూ ఆశీర్వదిస్తారని అనేక పర్యాయములు మనము ఒక అవిశ్వాసపు మనస్సును మనము కలిగి ఉంటాం. ఈ క్రమములో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి తోమ ప్రభువుని అంగీకరించటంలో, ప్రభువుని ప్రభువుగా విశ్వసించటంలో అవిశ్వాసాన్ని కనబరిచాడు. ఆ తర్వాత ఆ చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, శరీరంలో గాయాలు చూసిన తర్వాత ఆ తోమ మరలా విశ్వాసం కలిగి ఆయన తన యొక్క సేవను కొనసాగించారు. ప్రభు అంటారు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ప్రభువు దగ్గరకు వస్తే మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తారు. ఆ తర్వాత 3వది ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో, రండి,
మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ భూలోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజ్యము కూడా శాశ్వతముగా లేదు. మనకంటే ఎన్నో ఎన్నో రాజ్యాలు, రాజులు వచ్చారు. కానీ అవన్నీ కూడా ఏది కూడా అది స్థిరంగా లేదు. ఏ రాజ్యము కూడా బలముగా లేదు. అన్నీ కూడా నిర్మూలమైపోయాయి. అంటే రాజ్యాలు శాశ్వతం కాదు, కానీ భూ సంబంధమైన రాజ్యాలు. కానీ ప్రియులారా, పరసంబంధమైనటువంటి నీతి రాజ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని రాజ్యము శాశ్వతమైనది, స్థిరమైనది, యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం ప్రియులారా, మనము స్వతంత్రించుకోవడానికి దేవుని దగ్గరికి, వాక్యం దగ్గరికి, దేవుని మందిరానికి రావాలి. కనుక ఈ మూడు విషయాల్లో మనము చాలా ఒక ఆలోచన కలిగి, తీర్మానము కలిగి, అనేక మంది ఈ భౌతికపరమైన ఆశీర్వాదాల కొరకే వస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం కలిగి ఉండాలని, మనం పొందుకోవాలని, అట్టి ఆశతో దేవుని సమీపించాలని ఒక తీర్మానం చేసుకుందాం. అట్టి రీతిగా దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయాళుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు మీవి గనుక వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి అటు రీతిగా బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.